హలో అండి అందరికీ, నా పేరు రాజేష్ రాథోడ్. నేను మీ మార్కెట్ అన్న. ఈ రోజు స్టాక్ మార్కెట్ బేసిక్స్ లో మాడ్యూల్ 2 చూద్దాం. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్. ఆల్ కంటెంట్ ఆన్ దిస్ ఛానల్ ఇంక్లూడింగ్ ఫొటోస్, వీడియోస్, పోస్ట్స్ అండ్ కమెంట్స్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. స్టాక్స్ గురించి నేర్చుకునే ముందు మీరు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఒక స్టాక్ అంటే ఒక బిజినెస్లో పార్ట్నర్ ఆర్ ఓనర్ అవ్వడం. మీకు బిజినెస్ ఎలా పనిచేస్తుందో అర్థం కాకపోతే కొన్ని స్టాక్స్ ఎందుకు ఎక్కువ వాల్యూ అవుతాయో, కొన్ని ఎందుకు లాస్ అవుతాయో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ అమ్మి డబ్బులు సంపాదించే ఒక ఆర్గనైజేషన్. మనం కొనే ప్రతి ప్రోడక్ట్ ఏదో ఒక బిజినెస్ నుంచి వస్తుంది. కొన్ని బిజినెసెస్ ప్రోడక్ట్స్ అమ్ముతాయి, కొన్ని బిజినెస్ సర్వీసెస్ ఇస్తాయి, కొన్ని రెండూ చేస్తాయి. బిజినెస్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఖర్చు పెట్టే డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదించడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేకరీ ఉంది. ఆ బేకరీ వచ్చి బ్రెడ్ ఇంకా కేక్స్ అమ్ముతుంది. ఆ బ్రెడ్ ఇంకా కేక్స్ కొన్న కస్టమర్స్ డబ్బులు పే చేస్తారు. ఆ డబ్బులతో బేకరీ ఇంగ్రీడియంట్స్, వర్కర్కి శాలరీస్ ఇంకా షాప్ రెంట్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బు ఏదైతే ఉందో అది ఆ బేకరీకి వచ్చే ప్రాఫిట్స్. సో ఇది ఒక బేకరీ బిజినెస్. ఒక బిజినెస్ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ లేదా రెండూ ప్రొవైడ్ చేసి మనీ ఎర్న్ చేస్తుంది. ప్రోడక్ట్ అంటే మన దగ్గర ఉండే వస్తువు, సర్వీస్ అంటే పక్కనోళ్ళు మన కోసం చేసే పని. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ అనేది ఒక ప్రోడక్ట్, హెయిర్ కట్ చేయించుకోవడం అనేది ఒక సర్వీస్, రెస్టారెంట్లో ఫుడ్ అనేది ఒక ప్రోడక్ట్, అక్కడే మీకు సర్వ్ చేయడం అనేది ఒక సర్వీస్. చాలా సక్సెస్ఫుల్ బిజినెసెస్ వచ్చి ఈ రెండింటిని కంబైన్ చేసి చేస్తాయి. రెవెన్యూ అంటే బిజినెస్కి ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ అమ్మిన తర్వాత వచ్చిన టోటల్ మనీ. దీనిని సేల్స్ లేదా టర్నోవర్ అని కూడా అంటారు. రెవెన్యూ అంటే ప్రాఫిట్స్ కాదు, ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్ తీయకుండా బిజినెస్కి వచ్చిన టోటల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాఫీ షాప్ ఉంది. ఆ కాఫీ షాప్ వచ్చి డైలీ 100 కప్స్ కాఫీ అమ్ముతుంది. ఈచ్ కప్ కాఫీ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. సో రెవెన్యూ వచ్చి 100 into 200 20,000. ఆ కాఫీ షాప్కి 20,000 రెవెన్యూ వచ్చింది. బట్ అక్కడ ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది ఎక్స్పెన్సెస్ బట్టి ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్ రన్ చేయడానికి అయ్యే ఖర్చులు. డబ్బు ఖర్చు పెట్టకుండా డబ్బు సంపాదించడం కష్టం. కామన్ ఎక్స్పెన్సెస్ వచ్చి రెంట్, శాలరీ, కరెంట్ బిల్, రా మెటీరియల్స్, మార్కెటింగ్, ఇంటర్నెట్ అండ్ ట్యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీ షాప్కి 20,000 రెవెన్యూ వచ్చింది. ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్ వచ్చి కాఫీ బీన్స్ 3,000, మిల్క్ 2,000, ఎంప్లాయీస్ శాలరీ 5,000, రెంట్ 2,000 అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ 1,000. టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 13,000. నీ ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్ పే చేసిన తర్వాత మిగిలిన డబ్బుని ప్రాఫిట్ అంటారు. ఇది బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ నంబర్. సో ప్రాఫిట్ అంటే రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. ఒక బిజినెస్కి హై రెవెన్యూ ఉన్నా ఖర్చులు ఎక్కువ అయితే ప్రాఫిట్ తక్కువ ఉంటుంది లేదా అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీ షాప్ రెవెన్యూ వచ్చి 20,000 అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 13,000. సో ఆ రోజు కాఫీ షాప్ ప్రాఫిట్ వచ్చేసి 7,000. బిజినెసెస్ అనేవి ఎప్పుడూ ప్రాఫిట్లోనే ఉండవు. ఎక్స్పెన్సెస్ కంటే రెవెన్యూ తక్కువ ఉన్నప్పుడు లాసెస్ అనేవి వస్తాయి. కొన్ని బిజినెసెస్ ప్రాఫిట్లోకి రావడానికి నెలలు పట్టొచ్చు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్కి 50,000 రెవెన్యూ అనేది వచ్చింది, కానీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 60,000 అయింది. సో రెవెన్యూ వచ్చి 50,000, ఎక్స్పెన్సెస్ వచ్చేసి 60,000. టోటల్గా ఇక్కడ లాస్ వచ్చేసి 10,000. ఇలా చాలా కాలం జరిగితే బిజినెస్ అనేది బంద్ చేయాల్సి వస్తుంది. ఈ బిజినెస్ గ్రో అవ్వడానికి డబ్బులు కావాలి. బిజినెస్ హిట్ అయినప్పుడు ఓనర్కి కొన్ని గోల్స్ ఉంటాయి.
ఇంకా ఎక్కువ బ్రాంచెస్ లేదా స్టోర్స్ తెరవడం, ఎక్కువ వర్కర్స్ని హైర్ చేసుకోవడం, మంచి ఎక్విప్మెంట్ కొనడం, ఫ్యాక్టరీస్ కట్టడం, కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడం, కొత్త సిటీస్ లేదా కంట్రీస్కి ఎక్స్పాండ్ అవ్వడం, ఇవి అన్నీ చేయడానికి డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, బేకరీకి ఒక షాప్ ఉంది. కేక్స్ చాలా బాగున్నాయని కస్టమర్స్ అంటున్నారు. ఇప్పుడు ఓనర్కి ఇంకో 10 బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని ఉంది. కానీ 10 న్యూ షాప్స్కి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. దీనికోసం మనీ రేజ్ చేయడానికి ఏదన్నా మార్గం వెతుక్కోవాలి. బిజినెస్ మనీ రేజ్ చేయడానికి 2 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 1 వచ్చేసి అప్పు చేయడం, అంటే బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకోవడం. బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బు మన బిజినెస్ లోన్ని ఇంట్రెస్ట్తో సహా తిరిగి కట్టాలి. దీనినే డెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ బ్యాంకు నుండి ఒక 50 లక్షల లోన్ తీసుకుంది. ప్రతి నెల లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాలి. బిజినెస్ డల్గా ఉన్నా లోన్ మాత్రం తప్పకుండా కట్టాలి. సో ఆప్షన్ 2 వచ్చేసి ఓనర్షిప్ని సెల్ చేయడం. బ్యాంక్లో లోన్ తీసుకోకుండా బిజినెస్లో కొన్ని షేర్స్ అమ్మడం. ఇన్వెస్టర్స్ డబ్బులు పెడతారు, బదులుగా వాళ్లకు బిజినెస్లో పార్ట్ ఓనర్షిప్ ఇస్తామన్నమాట. దీనినే ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటారు. ఇది లోన్ కాదు, కాబట్టి తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఓనర్షిప్ మాత్రం న్యూ ఇన్వెస్టర్స్తో షేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బేకరీ బిజినెస్ వర్త్ వచ్చి 1 crore. ఓనర్స్ 20% బిజినెస్ని ఇన్వెస్టర్స్కి 20 lakhsకి అమ్మాడు. బిజినెస్కి 20 lakhs వచ్చేసాయి. ఇన్వెస్టర్స్ ఇప్పుడు 20% ఓనర్స్ అయ్యారు. ఈ 2 ఆప్షన్స్తోని బిజినెసెస్ అనేవి మనీ రేజ్ చేస్తాయి. చాలా మంది బిగినర్స్ కేవలం స్టాక్ ప్రైసే చూస్తారు, కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ వెనక ఉన్న బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పెడతారు. మీరు స్టాక్ కొన్నప్పుడు స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ని కొనట్లేదు, ఒక రియల్ కంపెనీలో చిన్న ఓనర్షిప్ని కొంటున్నారు. కంపెనీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కూడా అంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ఏ మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోజు కొనే ప్రోడక్ట్స్ చేస్తుంది. సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. అండ్ కంపెనీ బి సేల్స్ తగ్గిపోతున్నాయి, ప్రతి ఇయర్ లాసెస్ వస్తున్నాయి. సో నెక్స్ట్ 10 yearsకి మీరు ఏ కంపెనీలో పార్ట్నర్ అవ్వాలనుకుంటున్నారు? కంపెనీ ఏనే కదా. ఎగ్జాక్ట్లీ, ఇన్వెస్టర్స్ కూడా ఇదే ఆలోచిస్తారు. సో ఈ ఎపిసోడ్లో ఇంతవరకు చాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా నేర్చుకుందాం. ఫాలో మార్కెట్ అన్న ఒఫీషియల్.